కనీస వేతనం అమలు చేయాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ విఓఏలు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. వీరికి ఎజెండాలను పక్కన పెట్టి పలువురు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 10 లక్షలు ఆరోగ్య బీమా, సాధారణ బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామ సంఘం రీడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు విఓఏలు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇతర న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.